హాయ్ ఎవ్రీవన్. మీరు ఎప్పుడైనా అల్లం ప్లాంట్ చూసారా? మనం రెగ్యులర్‌గా ఇంట్లో యూజ్ చేసుకునే అల్లం అనేది ఇలా ఉంటుంది. మామిడి అల్లం మనం చట్నీలు పెట్టుకుంటాం కదా! ఆ అల్లం వచ్చేసేసి మన పసుపు లీవ్స్ ఎలా ఉంటాయో అలాగుంటాయి. ఈరోజు వచ్చి నేను మా ఇంట్లో రెగ్యులర్‌గా యూజ్ చేసుకునే అల్లాన్ని హార్వెస్ట్ చేయబోతున్నాను. నమస్తే, నేను అనూష. వెల్కమ్ టు అనూష బెల్లం. ఈ కవర్‌లోది కంప్లీట్‌గా ఎండిపోయిందండి. ఫస్ట్ నేనిది హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ పన్నగంటి కూర కూడా ఉంది. అది కూడా తీస్తున్నాను. ఎప్పుడు గెడ్డలు మనకి సర్ప్రైజ్ అండి. మనకి మామూలుగా రెగ్యులర్‌గా యూజ్ చేసుకునేయైతే మనకి పైనేమున్నాయో తెలుస్తుంది. కానీ ఈ గెడ్డలనేవి అడుగున ఉంటాయి కాబట్టి, మనము అవి వచ్చేంత వరకు సర్ప్రైజ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ తీసేసినయి కూడా మనము మన కంపోస్ట్‌లో ఏసుకోవచ్చు. ఆర్గానిక్‌గా అల్లము అనేది పెస్టిసైడ్స్‌గా కూడా యూజ్ అవుతుంది. ఈ సాయిల్ కూడా చాలా ఫెర్టైల్‌గా అవుతుంది. నెక్స్ట్ టైమ్ మనం ఈ సాయిల్‌ని యూజ్ చేసుకునేటప్పుడు దాంట్లో ఏమి సాయిల్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. మీకు ప్లేస్ ఉంటే సరే ఉంది. ప్లేస్ లేని వాళ్ళు అట్‌లీస్ట్ ఒక కంటైనర్ అన్నా మీరు అల్లాన్ని గ్రో చేసుకోండి. ఎప్పుడైనా కవర్‌లో మట్టి గాని, గ్రో బ్యాగ్స్‌లో మట్టి గాని గట్టిగా అయినప్పుడు మీరు జస్ట్ దాన్ని లెగ్‌తో ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే చాలా ఈజీగా పౌడర్ లాగా వస్తుంది. మనకి ఎక్కువ పెద్ద కష్టం లేకుండా. ఇది చూడండి అల్లము. అల్లం మనం చాలా ఈజీగా మన ఇంట్లో గ్రో చేసుకోవచ్చు. ఏదైనా చిన్న మొలక వచ్చినా, లేకపోయినా ఇలా కన్ను ఉంటుంది కదా! ఈ కన్ను భాగాన్ని మనం ఇలాగా 365 డేస్ మట్టిలో పూడ్చిపెట్టుకున్నాము అంటే ఇది గ్రో అవుతుంది. వెనకటి రోజుల్లో మనకి ఫ్రిడ్జ్‌లు అవి లేని కాలంలో ఏం చేసేవాళ్ళంటే అల్లాన్ని మనకి ఇసుకలో బూడ్చిపెట్టుకునేవాళ్ళు. బూడ్చిపెట్టుకొని కావాల్సినప్పుడు వాడుకొని మిగతాది మళ్ళా భూమిలోనే పాతేసుకునేవాళ్ళనమాట. ఎక్కడ పాతి పెట్టుకున్నారో కొంచెం గుర్తుగా పెట్టుకొని ఏదైనా యూజ్ చేసుకునేవాళ్ళు. ప్లేస్ ఉంటే మాత్రం ఫ్యామిలీకి సరిపడా గ్రో చేసుకోండి. ఒకవేళ మీకు గాని సరిపడా ప్లేస్ లేదంటే అట్‌లీస్ట్ సంవత్సరానికి ఒక్క కంటైనర్ వదిలేసుకోండి. ఏ గెడ్డలైనా మనకి ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కువ టైం పడతాయి. వీటికి పెద్ద మెయింటెనెన్స్ కూడా ఉండదు. చీడపీడలు గాని ఏమీ రావు గెడ్డ కూరలకి. కానీ టైం ఎక్కువ పడుతుంది. మనకుండేది గార్డెన్ కొంచెం ప్లేస్‌లో మనము ఎక్కువ గ్రో చేయలేము కాబట్టి అట్‌లీస్ట్ 1 ఆర్ 2 ప్లాంట్స్‌ని మనము గ్రో చేసుకోవచ్చు. ఈ మట్టి చూడండి ఎంత ఫెర్టైల్‌గా ఉందో. ఒక క్రాప్ అయిపోయినా మనము కిచెన్ వేస్టేజ్‌తో గ్రో చేసుకుంటాం కదా! ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఎగ్ సెల్స్ అయన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క ప్లాంట్ నుంచి ఇంత అల్లం వచ్చిందండి. యాక్చువల్లీ నేను ఈ అల్లాన్ని కూడా నేను వేయలేదండి. పాడైపోయిన అల్లము మనం కంపోస్ట్‌లో వేస్తాం కదా! ఆ కంపోస్ట్‌లో నుంచి ఈ అల్లం ప్లాంట్స్ వచ్చాయి. సరేలే ఇవి అల్లం ప్లాంట్సే కదా! ఉండనీలే అని అలాగా 2 కంటైనర్స్‌లో వస్తే 2 కంటైనర్స్‌ని నేను వదిలేసానండి. నేను ఏమి వేయకపోతేనే గ్రో అయిన అల్లం ఇది. ఈ లీవ్స్ కూడా చాలా ఆర్గానిక్‌గా యూజ్ అవుతాయి. ఏంటంటే మనము టీ పెట్టుకున్నప్పుడు జలుబు, దగ్గుగా ఉన్నప్పుడు టీ కాసుకుంటే దగ్గు అవి కానీ పోతాయి. ఇది ఉంటా చేస్తాను. చాలా గట్టిగా ఉంది ఈ మట్టి. ఇటు చూడండి ఈ అల్లం రూట్స్ ఎంత దూరం వచ్చేసాయో, ఎంత లావున కూడా ఉన్నాయో. ఇది బా వచ్చిందండి. పెద్దదిగా వచ్చింది. ఒక పావు కిలో పైన ఉంది ఇది. ఎంత కొంచెం వచ్చినా గానీ, మన చేతులతో మనం పెంచుకుంటే ఆ ఆనందమే వేరు కదండీ! ఆ హ్యాపీనెస్సే వేరు. అందులో ఆర్గానిక్‌గా మనమేం పెద్ద కెమికల్స్ వాడట్లేదు. ఖర్చు కూడా ఏం పెట్టట్లేదు. మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్టేజ్‌తో చిన్న చిన్న లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి గూడా మన ఇంట్లో ఉండే వాటితో గ్రో చేసుకుంటున్నాం కాబట్టి. ఇదొక్కటే ఉందండి. ఇంకేం లేదు. ఈ మట్టి కూడా చూడండి ఎంత పొడి పొడిగా ఫెర్టైల్‌గా ఉంది. ఇవి ఎక్కడో భూమి లోపల పెంచుకొని పెద్ద పెద్ద గెడ్డలుగా వచ్చే అంటే పీసెస్‌గా వచ్చే వాటిని కూడా మన టెర్రస్ గార్డెన్ మీద గ్రో చేసుకోవచ్చు. ఆ సైజ్ రాకపోయినా పర్వాలేదు కానీ మనకి సరిపడా అయితే గ్రో చేసుకోగలమండి. కొంచెం పెద్ద టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. ఏమన్నా కొంచెం ప్లేస్ ఉన్నోళ్ళు కూడా అంటే మేము మెయింటైన్ చేయలేము అనుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి. ఎందుకంటే ఇవి వచ్చేసేసి పెద్ద చీడపీడలు రావు. కాబట్టి మీరు జస్ట్ అలాగా ఒక గెడ్డ పెట్టి అలా వదిలేసేసి అవి ఎండిపోయినప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇవి రూట్స్ అండి. అల్లం రూట్స్ పీకేసాక ఇదిగోండి ఇది ఒరిజినల్ అల్లం.
అంటే మనము పాడైపోయిందో లేకపోతే నేను పెట్టిందో నాకు తెలిసి పాడైపోయిందండి. నేనైతే ఏం పెట్టలేదు. ఈ ముక్కకి గాను మనకి ఇంత అల్లం వచ్చిందండి మొత్తం. అంటే మనకి పెట్టిన ప్లాంట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ డ్రై అయిపోయినట్లు కనిపిస్తుంది కదా, ఇదనమాట మనం పెట్టిన ముక్క అనేది. ఇక్కడ కూడా ఈ చిన్నది వచ్చేసేసి పెట్టిన ముక్క అండి. ఈ 2 ముక్కలు వచ్చేసి ఆ ప్లాంట్‌కి వచ్చినవి. అంటే మనం ఒక చిన్న అల్లం పెడితే మనము మినిమమ్ చిన్న కంటైనర్‌లో అయినా కానీ ఒక 250 గ్రామ్స్, 125 గ్రామ్స్ దాకా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మనం వాటిని కిందకి తీసుకెళ్ళి క్లీన్ చేసుకొని ఆ వాటర్ సింక్‌లో పోసేసే బదులు మన గార్డెన్‌లోనే మనం క్లీన్ చేసుకొని ఆ వాటర్‌ని మన ప్లాంట్స్‌కి ఇస్తే బెటర్ అండి. చిన్న కుండీలో నాకు 2 ప్లాంట్స్‌కి అల్లం ఇంతొచ్చిందండి. నేను పెట్టిన ఒరిజినల్ పీస్ ఇదిగోండి ఇది. ఇంకొక పీస్ ఇది బ్రోక్ అయిపోయింది. ఇంత అల్లము ఒక చిన్న కుండీలో 2 ప్లాంట్స్‌కే వచ్చిందండి. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. చాలా ఈజీ టు గ్రో, లో మెయింటెనెన్స్ ప్లాంట్ అండి. మేము ప్లాంట్స్‌కి చీడపీడలు అలాగా మేము కంట్రోల్ చేయలేము అనుకునే వాళ్ళు కూడా ఈ ప్లాంట్‌ని గ్రో చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.